అమ్మ గోత్రాలు చెప్పుకున్న పర్వాలేదు, అందరూ కూడా మమ అనుకోండి. భగవంతుడి పూజా క్రియాదిశో న్యూనం సంపూర్ణ సామ్యాతి అక్షంతరం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాయత్ పూజితం మయాదేవ కళ్యాణేన మహాగణపతి పూజయా భగవాన్ సర్వాత్మిక మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు గణపతి ప్రసాదేన పరసిద్ధిరస్తు యజమానస్య కుటుంబవర్గానాం సర్వే భక్తజనానాం మహాగణపతి దేవత అనుగ్రహేణ ప్రసాదేన పరిపూర్ణతాంగ ఫలసిద్ధిరస్తు గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓం సాయిరామ్. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా కదిరి వాణి వీధిలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం నందు ఉదయం నుంచి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చేసి గురువున అనుగ్రహం కోసం అందరూ కూడా ఇచ్చేశారు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా గురు పౌర్ణమోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం 5:15 కాగడ ఆరతితో ప్రారంభమైంది. కాగడ ఆరతి తర్వాత బాబావారికి మంగళ స్నానం తర్వాత బాబావారికి శుద్ధ జలాబులు మరియు క్షీరాభిషేకాలు భక్తుల స్వహస్తాలచే బాబావారికి అభిషేకం చేయడం జరిగింది. తర్వాత బాబావారికి అలంకరణ చేసిన తర్వాత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భక్తులు సామూహికంగా పఠించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా ఉచితంగా బాబావారికి పీఠంపైకి ఎక్కి బాబా మూర్తికి క్షీరాభిషేకం చేసే అవకాశాన్ని ఆలయ కమిటీ వారు నిర్వర్తించారు. తర్వాత బాబావారికి నవనీత హారతి తర్వాత ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో శ్రీ సాయి సత్యవ్రతం జరుగుతున్నది. సాయి సత్యవ్రతం తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి ఉంటుంది. మధ్యాహ్న హారతి తర్వాత భక్తాదులందరికీ విశేషంగా ప్రసాదం అన్నదాన ప్రసాదాన్ని విశేషంగా ఏర్పాటు చేశారు. సుమారుగా ఒక 20,000 నుంచి 30,000 మందికి సరిపోయేంత అన్న ప్రసాదాన్ని భక్తాదులందరికీ సిద్ధం చేశారు. అలాగే వచ్చినటువంటి వాళ్లకు ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా త్రాగునీరు ఏర్పాట్లన్నీ చేశారు. అదేవిధంగా మందిరం ప్రాంగణంలో కూడా ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం ధూపహారతి ఉంటుంది 6 గంటలకు. ఆ ధూపహారతిలో బాబావారికి హారతి అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఆలయ ప్రాంగణంలోనే అనంతపూర్ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు మందిరం కమిటీ వారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా భక్తాదులందరూ కూడా తిలకించవలసిందిగా కోరుచున్నాం. ఇంకో విషయం ఏమంటే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ అయిన తర్వాత వారికి షేజహారతి ఉంటుంది. షేజహారతి తర్వాత భక్తాదులందరికీ కూడా మరొకసారి తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. ఈరోజు గురు పౌర్ణమోత్సవ కార్యక్రమంలో ఈరోజు జరగవలసినటువంటి ఈ కార్యక్రమం ఇది సంక్షిప్తంగా. కానీ మనము గురు పౌర్ణమి గురించి బాబావారు 1909 జూలై 3వ తేదీ తాత్యా సాహెబ్ నూల్కర్ అనే ఒక భక్తుడు పండరీపురం నందు ఒక న్యాయాధికారి, ఆయన సాక్షాత్తు ఒక జిల్లా జడ్జి అనమాట. ఆయన పండరీపురం నుంచి షిరిడి క్షేత్రానికి వచ్చేసినప్పుడు
బాబావారు 1909 జూలై 3వ తేదీ శనివారం రోజు ఆ ద్వారకామాయిలో ఉన్నటువంటి భక్తాదులందరినీ కూడా ఉద్దేశించి ఈరోజు ద్వారకామాయిలో ఉన్నటువంటి ఈ స్తంభాన్ని పూజించుకోండి అని అన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది సంశయపడినారు, ప్రశ్న వేసుకున్నారు. కానీ ఈ నూల్కర అనే ఒక జిల్లా జడ్జి అయినటువంటి ఇతను ఆయనకు శాస్త్రాల పైన అవగాహన ఉంది. తర్వాత ఆ రోజు ఆయన పంచాంగం చూసినప్పుడు ఆ పంచాంగంలో ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి అని ఉంది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటే వ్యాస భగవానుడికి, అంటే ఈ గురు పరంపరలో మనకు ఈ జగత్తుకంతా నడిపించేది గురువులే. కాబట్టి మనము 70% ఏదైనా మనం తెలుసో తెలియకో ఏదైనా కార్యక్రమాలు జరిగినా కానీ చాలామంది ఇంకొక రకంగా మూఢనమ్మకాలతో కూడా అంటారు, మాకు కుజదోషం ఉంది, రాహు దోషం ఉంది, శని దోషం ఉంది, ఇవన్నీ అని. కానీ ఇవన్నిటిని కూడా రూపుమాపేది ఒక్క గురువు మాత్రమే, కుజుడు మాత్రమే. కాబట్టి ఈరోజు మనము భక్తులుగా మనము ఒక గురువుని ఆశ్రయిస్తే మనం చేసినటువంటి పాపకర్మాల్లో కానీ గత జన్మలో చేసినటువంటి కర్మలను కూడా 70% 80% గురువు స్పర్శ చేత, గురువు అనుగ్రహం చేత మనకు తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా మనము ఈ గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటున్నామంటే బాబావారు సజీవంగా ఉన్నప్పుడు షిరిడీలో ద్వారకామాయిలో మధ్యాహ్నం 12 గంటల ఆర్తికి వచ్చినప్పుడు భక్తులందరినీ ఉద్దేశించి ఆ రోజు చెప్పినటువంటి మార్గం. కానీ 1909కు ముందు గురు పౌర్ణమి అంటే చాలామందికి తెలియదు, కేవలం వ్యాస భగవానుడు అని తెలుసు. లేదంటే ఇప్పుడు ఈ లౌకికమైనటువంటి ఈ జీవితంలో గురువు అంటానంటే మనకు కేవలం పాఠాలు చెప్పే గురువు మాత్రమే గుర్తుకొస్తాడు. పాఠాలు చెప్పే గురువు కేవలము గురు పూజ అనేది సెప్టెంబర్ 5 మాత్రమే జరుగుతుంది. కానీ ముక్తికి కలగాలంటే, మానవ జన్మ పరిపూర్ణత కలగాలంటే, భగవంతుని చేరుకోవాలంటే, ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలంటే ఒక్క గురు అనుగ్రహంతోనే జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మనము గురువును మరొకసారి స్మరించుకుంటూ ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు, ఆషాఢ శుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. ఆలయ కమిటీ, షిరిడీ సాయి సేవా సంఘ్ వాణినిధి ఆలయ కమిటీ వారు అందరూ కూడా బాగుండాలని, గురువు అందరికీ అన్ని కోరుకునేటట్లు జరగాలనేసి నేను కోరుకుంటున్నాను.